శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటంగ్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 14 వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభు నాతో మాట్లాడు, నన్ను దర్శించని మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ప్రార్థన దేవుడు ఆలకించి పరలోకం నుండి గొప్ప వాగ్దానాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14 వచనం నోట్ చేసుకోండి. నేను చదువుతున్నాను, నాతో మీరు కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. యెహోవాకు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి, యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్పు దినములు వచ్చుచున్నవి. ఈ దినము దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానము. ఈ 14 వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. నేను చెప్పిన మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని దేవుడు మీకు వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభువారు మీకు మంచి మాట చెప్పారు కదా, నేనున్నాను, నేను చేస్తాను, ఏడవకు, నేను ఇస్తాను, నేను నీతో ఉన్నాను, నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నువ్వు అడిగిన గృహం ఇస్తాను, నువ్వు అడిగిన తలాంతులు ఇస్తాను. ఎన్నో వాగ్దానాలు నీకు చెప్పారు కదా. రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని నీకు ఇస్తానని చెప్పారు కదా. అవన్నీ కూడా నెరవేరే దినాలు వచ్చేసినాయి. నువ్వు అనుకోవచ్చు, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి నా దగ్గర, ఎప్పుడు నెరవేరుతాయి, ఎప్పుడు ఈ ప్రామిసెస్ అన్నీ కూడా ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి, ఎలా ఫుల్ఫిల్ అవుతాయి, ఎవరు వచ్చి చేస్తారు, ఎన్ని జరుగుతాయా అని కొన్ని సమయాల్లో అవిశ్వాసంలోకి వెళ్తున్నావు కదా. అందుకే దేవుడు ఈ దినము నీకు ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైన సిగ్నల్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకా గొప్ప మాట ఏంటంటే, ఆల్రెడీ ఫుల్ఫిల్ అయ్యే డేస్ వచ్చేసినాయి. అందుకనే నీకు కొన్ని అక్కడక్కడ శుభప్రదమైన మాటలు, కొంచెం పాజిటివ్గా వెళ్ళవలసినటువంటి ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయి. కొన్ని నీకు ఎదురయ్యేటువంటి సంకేతాలు కూడా, ప్రజల నుండి వచ్చే మాటలు, అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేరే దినాలు వచ్చినాయి కనుక అన్నీ సమకూడి జరిగే సమయం ఆసన్నమైంది. ఇక మీదట ఉన్నతమైన సాక్ష్యము నువ్వు చెప్పబోతూ ఉన్నావు. దేవుడిని అడిగేవు కదా, నాకు బిడ్డ కావాలి, నా మగబిడ్డ కావాలి, లేకపోతే ఆడబిడ్డ కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, నా ఇల్లంతా రక్షించబడాలి, నా ఇంటి యజమానుడు రక్షించబడాలి, లేదా నా బిడ్డ మంచి ఉద్యోగం చేయాలి, నాకు జాబ్ లేదు, లేదా నా బిడ్డకు జాబ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఎన్నో రకాలు అడుగుతూ ఉంటే నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, నేనున్నాను, భయపడకని వాగ్దానం చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు ఈ దినము నీకు ఇస్తున్న మాట ఏంటంటే, వాటన్నిటిని బట్టి నీ పట్ల ఆయన ఇచ్చిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక బలమైన వర్తమానం చెప్పబోతూ ఉన్నాం.
గుడ్ న్యూస్ చెప్పబోతున్నావు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, నీ బంధువుల మధ్య, నీ సంఘ పరిచర్య మధ్య, మీకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏ ప్రార్థన మందిరంలో ఉన్నా సరే, అక్కడ ఏ ప్రార్థన మందిరం ఉన్నా అక్కడికి కూడా వెళ్ళి నువ్వు బలముగా సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు. ఎందుకంటే దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దినాలు నీకు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక అన్నీ కూడా శుభప్రదంగా జరిగేటువంటి సమయం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కనుక ఆ నెరవేర్పు దినాన్ని చూసి ప్రభువుని స్తుతిస్తావు, దేవుని సాక్షిగా వర్దెళ్తావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. యేసు ప్రభువారు జన్మ తొందరలో అందరూ తెలుసుకునే సమయం వచ్చేసింది. ఎందుకంటే దైవము మానవ అవతారం అవతరించడం అంటే అది మామూలు విషయము కాదు. దైవము ఒక మనిషిలోకి వెళ్ళిపోయిన వాడబట్టం వేరు. దైవమే మానవ రూపం దాల్చి కన్యక గర్భంలోకి వచ్చి కుమారుడిగా భూలోకానికి రావటం, మానవుడు మీద ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటిని, ప్రతి సమస్యను ఆయన ఎదుర్కొని మానవుడిని దాస్యము నుండి నీతిమంతుడిగా తీర్చిదిద్దినాడు. పరిశుద్ధుడు కన్యమరి గర్భంలోంచి వచ్చాడు. మీకు ఇంకోటి తెలుసు, అసలు క్రిస్మస్ అంటేనే పెద్ద అద్భుతం అనమాట. ఏంటంటే సైన్స్కి విరుద్ధంగా జరిగే గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఎప్పుడు కూడా మనం కనుగొన్నది సైన్స్ ప్రకారం స్త్రీ పురుషుల కలయిక ద్వారా పిల్లలు పుడతారు. కానీ యేసుప్రభు జన్మ అంతా కూడా సైన్స్కి టోటల్ విరుద్ధం. కన్యక, ఆమె పెళ్ళి కాలేదు, ఆమె కన్యక. బాగా గుర్తుపెట్టుకోవాలి. మన జన్మకి ఆయన జన్మకి తేడా ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యక అయిన మరియ గర్భములో ఉద్భవించాడు. కుమార రూపం దాల్చుకుని కుమారుడిగా బయటకు వచ్చాడు. ఆయన ఆత్మ ద్వారా గర్భములోకి వెళ్ళాడు, బయటికి రూపం దాల్చుకున్నాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, అందరికీ కనబడ్డాడు, అందరితో మాట్లాడాడు. మరలా అదే శరీరము, ఎందుకంటే అది మానవ శరీరం కాదు కనుకనే అందరికీ కనబడుతుండగానే ఆయన ఆరోహణం అయిపోయాడు అలాగ పైకి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. క్రిస్మస్లో వచ్చిన మనందరికీ ప్రత్యేకమైన అనుభూతి ఏంటంటే, స్పెషల్ బ్లెస్సింగ్ ఏంటంటే, మనుషులకు అసాధ్యమైనది, ఎవ్వరికి అర్థం కానిది, నీకు అర్థం కానిది ఒక బలమైన కార్యము దేవుడు నీ ఇంట్లో జరిగిస్తాడు, నా ఇంట్లో జరిగిస్తాడు. అదే క్రిస్మస్ ఆశీర్వాదము. మన గురించి అందరూ తక్కువగానే ఆలోచిస్తారు, మన గురించి మనమే తక్కువగా ఆలోచిస్తాం. పైకి అలా ఉంటాం కానీ మనల్ని ఎంతో సమస్యలు మనల్ని కృంగదీస్తాయి. మనకే తెలియదు మన శక్తి. కానీ మనకు తెలియకుండా ఉన్న సమయంలో అన్నీ తెలుసుకుని ఏది జరిగితే మనం ఎగిరి గొంతులేస్తామో అంత పెద్ద ఘనమైన కార్యము యేసయ్య జరిగిస్తాడు. జన్మ పాపము, తల్లి గర్భంలో నుండి పాపంలోనే పుట్టుతాం, మనం పాపంలోనే పెరుగుతాం. కర్మ పాపము, చేసిన ప్రతి పనుల యొక్క పాపము. ఏ పాపమైనా జన్మ పాపము, కర్మ పాపమును కడిగివేయటానికి వచ్చినాడు యేసుక్రీస్తు అను దైవ నరుడు. ఆమేన్. యేసుని నమ్ముకుంటే ఇక పాపం నుండి మనం విడుదల పొందుతాం. పాపం పోవటానికి మనం ఎన్నో సమయాలు ఎన్నెన్నో చోట్ల మునుగుతూ ఉంటాం. దేనికి చెప్పరే? పాపం పోవటానికి. ఎవరెవరో తిన్నాయన్నీ ఇస్తర్లు ఏరుతూ ఉంటాం, ఎక్కడెక్కడికి వెళ్ళి సేవ చేసు. దేనికి? పాపం పోవటానికి. అనేక మందికి నీళ్లు పోస్తూ ఉంటాం పాపం పోవటానికి. అడవుల్లోకి వెళ్తాం పాపం పోవటానికి. యేసయ్య వచ్చి చెప్పింది ఏంటంటే, ఎక్కడికి పోకరా, నీ కోసమే నేను పై నుండి దిగి వచ్చానని
దైవమే మానవ రూపములో భూలోకానికి వచ్చి అందరూ చేసిన పాపము దానికి ప్రాయచిత్తముగా ఆయన సిలువ వేయబడ్డాడు. మరి క్రిస్మస్ అంటే క్రీస్తుని పూజించుట, మాస్ అంటే పూజ, క్రిస్ అంటే క్రీస్తు, క్రీస్తు పూజ. ఏ పూజ ఇది? మరి యేసయ్య పూజను ఎలా చేస్తాం మనం? చాలా నిష్టగా. మీరు చాలా పూజలు చేస్తారు కదా, ఈ పూజలో కొంత నిష్ట కనుక మీరు పెట్టగలిగారంటే డైరెక్ట్ మీ ముందు దిగి నిలబడతాడు ఆయన. నేను చూసాను, ఆ అనుభవాన్ని అనుభవిస్తున్నాను. మీకు ఎక్కడికో వెళ్ళి దర్శనం చేసుకునే అవసరం లేదు, నీ ముందే నిదర్శనముగా నిలబడతాడు. అంత మంచి దేవుడు యేసు అనే దైవ కుమారుడు. ఆమెన్. ఎంతమంది మీరు చూడాలనుకుంటున్నారు యేసయ్యని? చేయి పైకెత్తండి. నిజంగా చేయి పైకెత్తండి. కనబడతాడు, నేను చూపిస్తాను మీ అందరికీ. ఎస్, చూడాలని ఉంది కదా, చేతులు దించండి. దీనికి ఏం ఫీజు లేదు, ఏ నియమాలు లేవు. నువ్వు మనసంతటితో కొద్ది నిమిషాలు యేసు నామాన్ని స్తుతిస్తూ, నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు అని చెప్పి, యేసయ్యా నిన్ను చూడాలని ఉంది, యేసయ్యా నీ స్వరం వినాలని ఉందని అడగండి. నువ్వు అడుగుతూ ఉండగా ఏ సమయంలో కనెక్ట్ అవుతుందో తెలియదు, సడన్గా నీతో మాట్లాడతాడు ఆయన. ఆయన స్వరం వింటేనే నిలబడగలదు మనం. ఆయనను నేను ఈ స్థలంలో ఆయన బంగారు పాదాలు చూశాను. ఇక్కడే చాలా పోరాటం చేశాను ఆయనతోటి. గత 25 సంవత్సరాల క్రితం చాలా పోరాటం చేశాను. సాక్షాత్తు ఆయన దిగి వచ్చి నాతో మాట్లాడిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అప్పుడు చెప్పాడు అన్నమాట, ఇక్కడి నుంచే 52 దేశాలకు పరిచర్య వెళ్తుందని చెప్పాడు ఆయన. ఆశ్చర్యం అనమాట. అది చిన్న భూమి కొన్నప్పుడు చెప్పాడు ఆయన. నేనేం చేస్తా అంటే ఖాళీ సమయంలో అంతా తిరుగుతూ ఉంటాను, నాతోనే ఆయన తిరుగుతూనే ఉంటుంటాడు. ఎంత అర్ధరాత్రిగాడు వచ్చినా నేను అంతా తిరుగుతాను, మొత్తం అంతా తిరుగుతాను. ఎక్కడ సేవ నుంచి వచ్చినా డైరెక్ట్ కారు దిగి ఇంట్లోకి వెళ్ళను. నేను దిగి నాకు ఇంకా ఆయనతో నడవాలని, ఆయనతో గడపాలని ఇంకా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మీరందరూ కూడా ఆ స్పెషల్, ఆ స్పర్శ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ టచింగ్ అనేది మీరు అనుభవించగలరు. ఆమేన్. మీరు ఆ అభిషేకము మీ మీదకి వస్తుంది. మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఉండును గాక. మరి క్రీస్తుని పూజించటంలో మీరు బియ్యం ఇస్తే పూజ అవ్వదు, ఎవరెవరికి ఏదో ఇస్తే భోజనాలు పెడితే పూజ కాదు. నీ మనస్సు మారి నూతన పరచబడితే, నీ ఆత్మ నుండి బలమైనటువంటి స్తుతియాగం వెళ్ళిందంటే ఆయన సాక్షాత్తు నీ మీదకి దిగి వచ్చేస్తాడు. ఆయన నాతోనే ఉన్నాడు. ఆయన నేను ఎప్పుడు గమనిస్తున్నాను. నేను అందుకే నువ్వు లేని రోజు నేను ఇంక సేవకి వెళ్ళలేనని చెప్పాను. నువ్వు లేని రోజు నేను మాట్లాడలేను అయ్యా, నీవు నాతో ఉంటే ఎంత కష్టమైనా నేను చేస్తానని చెప్పాను. నిన్న ఒక సాక్ష్యం చూపిస్తున్నాను చూడండి. తాడేపల్లిగూడెంలో నాకు ఆ సాక్షి విన్నప్పుడు వారితో నేను మామూలుగానే మాట్లాడాను, కానీ నా హృదయం పగిలిపోయింది. అంటే అలాంటి కార్యాలు ఆయన చేస్తున్నాడు. ఒక ఆమె వచ్చి రావటమే అడుగుతుందనమాట. మాస్టర్ గారు అడగమన్నారు కదా, అడుగుతానని చెప్పి, కవల పిల్లలు కావాలండి, కవల పిల్లల కోసం ప్రార్థన చేయండి, పిల్లలు లేరు నాకు, కవల పిల్లలు కావాలి, మగ పిల్లలు కావాలని అడిగినట్టుంది. నేను అన్నాను, ఏమనుకుంటున్నావు, కవల పిల్లలంటేని నువ్వు పెంచగలవా అన్నాను. పెంచుతానండి బాబు. భరించగలవా అన్నాను. భరిస్తానండి బాబు అంది. సరే అయితే నాకే అడిగాను, తర్వాత నువ్వు చూసుకో అంతే. అంత దమ్ముగా అడిగితే మీరు ప్రకటించండి, మీరు ప్రార్థించండి, నాకు కవల పిల్లలు పుట్టాలని దీవించండి, నేను భరిస్తాను, పెంచుతాను అంతే. పైనుండి బుడుక్కు నిద్ర పడ్డారు. వాళ్ళిద్దరిని చూపిస్తాను చూడండి. ఇదిగో వీళ్ళిద్దరు. హల్లెలూయా చెప్పండి. ఆ సాక్ష్యం ఇందామా?
దేవుని కార్యాలు. ఇంత గొప్ప దేవుడు ఎక్కడైనా ఉన్నాడు అసలు? అంటే నేను అనుభవిస్తున్నాను ఆయన్ని, నేను ప్రతి క్షణం అతను నేను మోసుకుంటూ పోతున్నాను. అందుకే ప్రజల ముందు దీవెనలు ప్రకటిస్తున్నాను. నేను మాట్లాడతానంతే, దానిని ఆయన స్థిరపరుస్తాడు, ఆయన ఘనపరుస్తాడు, ఆయనకే మహిమ తెచ్చుకుంటాడు, ఒక పనిముట్టుగా నన్ను వాడుకుంటాడు. చూద్దామా? ఎస్, ఈ సాక్ష్యమేనండి. వీరి పేరు సుధారాణి, భర్త పేరు నాగేశ్వరరావు. వీరు బ్రాహ్మణగూడెం నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది, అయినా గర్భఫలం లేనప్పుడు వారి పెద్దమ్మ ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చినప్పుడు వారు విన్న సాక్ష్యాలు, దేవుడు చేస్తున్న కార్యములను బట్టి తనకి చెప్పడం జరిగింది. ఇలా వెళ్ళండి, దైవజనులు ప్రార్థన చేస్తే గర్భఫలం పొందుకుంటున్నారని చెప్పినప్పుడు వారు ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు కవల పిల్లలు కావాలి అయ్యగారు అని అడిగినప్పుడు, నీవు వాళ్ళని భరించగలవా అని దైవజనులు అడిగినప్పుడు నేను పెంచుతానండి అని తను దైవజనులతో ఒప్పుకున్నప్పుడు, సరే అయితే నీకు కవల పిల్లలు పుడతారు, వాళ్ళకి అన్నప్రాసన కూడా నేనే చేస్తానని దైవజనులు ఆ రోజే తనకి ప్రార్థన చేసి ఫలమిచ్చి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు వారికి కవల పిల్లల్ని 2 బాబులు పుట్టారు. ఈరోజు వారు అన్నప్రాసన చేయించుకోవడానికి వారిని ఇద్దరిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుడు ఎక్కడున్నాడు అంటారు? దేవుడు ఎక్కడున్నాడు? మన దగ్గరే ఉన్నాడు ఆయన. ఆమెన్. పిల్లల్ని చాలామంది ఎందుకు అంటున్నారంటే, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వారిని శపించకుండా పిల్లలు లేరు అన్న వాళ్ళని నేను నోరు ముయించేసాను అనుకుంటున్నారు తప్ప వారి గురించి కాదు. నువ్వు బిడ్డలను కంటాం, నువ్వు కన్న బిడ్డలకి ఇల్లు కట్టాలి, నువ్వు కన్న బిడ్డలకి భూమి సిద్ధపరచాలి, నువ్వు కన్న బిడ్డలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నీవు కన్న తర్వాత వారిని బలముగా ఎత్తైన స్థానంలో పెట్టాలంటే నీ జీవితాంతము యేసయ్య బంగారు పాదాలు పట్టుకుంటే ఇవన్నీ జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పిల్లలు కావాలని వచ్చిన వాళ్ళరా రెడీగా ఉండండి, భరించగలరా? అమ్మమ్మ అయ్యే వాళ్ళరా, నానమ్మ అవ్వాలనుకున్న వాళ్ళరా, ఏమో బాబు ఈ పిల్లలు కాల్ చేస్తున్నారు అన్నది మొన్న ఒక ఆమె అంది, పాస్టర్ గారు మా 5-6 పిల్లలు రాక్షసులండి బాబు, ఇలాంటి వాళ్ళు పుట్టిరేంటి. నేనన్నాను, నీవు వాళ్ళ అమ్మమ్మ కదా అన్నాను. ఆ రాక్షసులకి అమ్మమ్మ ఏమవుతుంది? అందుకనే మనం ఏం మాట్లాడుతున్నామో, అందుకే మన నోటంపడ మనలో ప్రార్థన ఉందనుకోండి, మన నోటంపడ మంచి మాటలు వస్తాయి. ప్రార్థన జీవితం ఉన్నప్పుడు మాధుర్యం వచ్చేస్తుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 మగబిడ్డలను దేవుడు ఇచ్చాడు. మళ్ళీ నిన్ను అడిగాను, ఓకేనా అన్నాను. అయ్యో ఓకేనండి, నేను పెంచుతానండి అంది. మరలా ఇంకొక సాక్ష్యం చూడండి, వారికి కూడా దేవుడు కవల పిల్లల్ని ఇచ్చాడు. ఈ సాక్ష్యం ఇద్దాం. నా పేరు తేజశ్రీ, నా భర్త పేరు రమేష్, మాది దువ్వ. నాకు పెళ్ళైన 2 సంవత్సరాల వరకు గర్భఫలం లేదండి. చాలా హాస్పిటల్ తిరిగాను, అయినా ఫలితం లేదు. అప్పుడు మా అత్తమ్మ, మా తోడుకోళ్ళు అదే ప్రార్థనా శక్తి కలితే ప్రార్థన చేయించుకుంటే ఫలితం ఉంటుందని చెప్పారు. అప్పుడు వచ్చానండి, ఆగస్టులో వచ్చాను. వచ్చిన నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అవుతుమే ఒక అద్భుతం అంటే ఇంకో అద్భుతం ఏంటంటే, నా దేవుడు నా విషయంలో గొప్ప కార్యం చేశాడు. 2 కవల పిల్లల్ని ఇచ్చాడండి, 2 మగపిల్లలే. అసలు మా కుటుంబంలో ఎవ్వరికీ కవల పిల్లలు లేరు. దేవుడు నా పట్ల చాలా అద్భుతమైన కార్యం చేశాడండి. అది ఇస్సాగా చేత పేర్లు పెట్టించాలని వచ్చాము. పెట్టారండి. పెద్దబాబు పేరు దీవెన్ కుమార్, చిన్నబాబు పేరు శరత్ కుమార్ అండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక సాక్ష్యం చూపిస్తాను. మొన్న గత ఆదివారం తెచ్చుకొచ్చి సాక్ష్యం చెప్పారు. పెళ్ళైన 24 సంవత్సరాలకి, ఎన్ని సంవత్సరాలకి పిల్లలు పుడతారని ఆశ వదిలేశారు. ఎవరో చెప్పారు వారికి. వారు యూట్యూబ్లో చూశారో, టీవీలో చూశారో, తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. అడిగారు, దైవజనుడా మాకు గర్భఫలం వస్తుందా? ఇప్పుడు ఎలాగైపోయిందంటే, మనల్ని ఎత్తుకునే వయసులో ఉన్న వాళ్ళు గర్భం నుంచి పుట్టిన పిల్లల్ని ఎత్తుకుంటున్నారు. అది ప్రార్థనా శక్తి అంటే. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప కార్యము దేవుడు చేశాడో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మేము ఐడియా బొల్లారంలో ఉంటూ ఉన్నాం. అక్కడ నుంచి ఇక్కడికి రావటం జరిగింది.
మరి అయ్యగారి గురించి మాకు తెలియదు. ఒక ఆంటీ గారు టీవీలో మరి అయ్యగారు వాక్యం వస్తుందని ఆమె చూసి మాకు చెప్పటం జరిగింది. మాకు 24 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి. ఎన్నోసార్లు అబార్షన్ అయిపోవటం జరుగుతుంది. లెక్కలేని సార్లు మాకు అబార్షన్లు అయిపోయినాయి. ఇక మా జీవితంలో ఇక కలగరు ఆ నిరాశలు మేము 24 సంవత్సరాలు మరి ఇంతవరకు ఎదురు చూస్తూ వచ్చాం. దేవుని కృప మరి మాకు ఈ బిడ్డని కలగటానికి దేవుడు ముందుగానే ప్రణాళికల్లో మరి మా కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. మరి ఆంటీ గారు చెప్పినప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో జరుగుతుందన్నారు. మరి ఎక్కడో మాకు ఏరియా తెలియదని మేము ఫోన్లో చూసి మరి గత సంవత్సరం రావటం జరిగింది. మరి 3 సార్లు వచ్చాం. అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని వచ్చాం. ప్రార్థన చేయించుకొని మా పరిస్థితి చెప్పాం. అయ్యగారు, అయ్యా మా పరిస్థితిలో ఉంది, ఎన్నోసార్లు అబార్షన్ అయిపోయిందని ఆమె ఎంతో దుఃఖంతో అయ్యగారికి చెప్పినప్పుడు అయ్యగారు అన్నారు, ఏం కాదమ్మా, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పారు. మేము 3 నెలలు వచ్చాము. నెలకు ఒకసారి రావటమే జరిగింది. 3 నెలలు వచ్చాం. 4వ నెలలో కన్సీవ్ అయింది. గతంలో మాకు ఒక భయం ఉండేది, అబార్షన్ అవుతాయేమో నా భయంతో ఉన్నప్పుడు అయ్యగారు చెప్పినటువంటి ఆ వాక్య ఏదైతే ఉందో మాకు ధైర్యం ఇచ్చింది. అయితే అంతకుముందు మేము చూపించినప్పుడు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఒకవేళ వచ్చిన ఈ స్టేజ్ని బట్టి షుగరు, బీపీ అవన్నీ నార్మల్ రావు, ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయి, మరి కలగపోవచ్చు అన్నారు. అయినా దేవుడు మాకు చేసినటువంటి వాగ్దానం, అయ్యగారు చెప్పినటువంటి మాటను మేము నమ్మాం. మరలా వచ్చి అయ్యగారి చేత మేము ప్రార్థన చేయించుకున్నాం. అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది అని అంటే, మీరు ధైర్యంగా ఉండండి, మీరు బిడ్డను ఎత్తుకొని వస్తారన్నారు. అదేవిధంగా దేవుడు ఈ సమయం ఆయన సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాలకి మరి ఎందుకు కంగారు అయిపోతున్నారు? ఇంకా పుట్టలేదు. బుడుబుడు దుఃఖాలు ఎక్కువ తీసేస్తున్నారు. పెళ్ళైన సంవత్సరంలో బలం మీద ఆరోగ్యంతో ఉన్నప్పుడు పుట్టిన పిల్లల్లాగా పెళ్ళైన 24 సంవత్సరాలు కూడా అంత అందమైన బిడ్డను దేవుడు ఇచ్చాడు. మనం నమ్మిన దేవుడు మంచి దేవుడు, న్యాయము చేసేడు దేవుడు. ఆమేన్. ఏ దేవుడైనా న్యాయం చేస్తాడు. మరి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మరొక సాక్ష్యం మీకు చూపిస్తున్నాను. నంద్యాలలో చనిపోయిన వ్యక్తి బతికాడు. తైలం రాస్తే ఏంటి చనిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళారు, ట్రీట్మెంట్ చేసాడు, కానీ అది పని చేయలేదని డాక్టర్ అన్నాడు. చనిపోయాడు, ఇంక తీసుకెళ్ళిపోండి బాడీని అన్నాడు. తీసుకెళ్ళిపోండి అంటే తన స్నేహితుడు ఏం చేశాడంటే, ప్రార్థనా తైలం బాటిల్ మనం ప్రతిష్ఠ చేసి ఇస్తున్నాం కదా, ఆ బాటిల్ జేబులో పట్టుకుని వెళ్ళి చనిపోయాడని ఎప్పుడైతే విన్నాడో ప్రార్థనా తైలం పట్టుకుని వెళ్ళి 7 సిలువలు వేసాడు. ఆ మనుషుడు పేరు రామాంజనేయులు. అసలు యేసుప్రభు అంటే కిట్టదు. ఎవరైనా ప్రార్థన చేస్తున్నా ఎందుకు చేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అని చాలా కోపపడుతూ ఉండేవాడు. కానీ ఆ మనుషుడు చనిపోయాడని డాక్టర్ చెప్పాక ఆ మనుషుడు పడిపోయేలాగా శవముగా ఉన్నప్పుడు తన స్నేహితుడు తైలమును పట్టుకుని వెళ్ళి 7 సిలువలు వేసాడు. 7 సిలువలు వేసిన తర్వాత తనకి భయం వేసి మళ్ళా బ్రతకడేమో అని పూల కొట్టుకు వెళ్ళిపోయాడు దండ తీసుకొద్దామని. మెడలో దండ వేస్తారు కదా చనిపోయినప్పుడు, దండ కొందామని వెళ్ళాడు. ఈ మనుషుడు 7 సిలువలు వేసి వెళ్ళిపోవటం, అక్కడ ఈ చనిపోయిన వ్యక్తి రామాంజనేయులు చెల్లి అక్కడ ఉంది దగ్గరలో. ఆమె గమనిస్తుంది ఈ మనుషుడు సిలువేయటం అదని. సిలువేసి వెళ్ళిన తర్వాత ఆ మనుషుడిలోకి మళ్ళీ ప్రాణము దిగి వచ్చింది. ఆ మనుషుడు కదిలాడు. ఆశ్చర్యమైంది. మళ్ళీ ఆ చెల్లి వెళ్ళి డాక్టర్ చెప్పటం, ఆ ఫ్రెండ్కి చెప్తే డాక్టర్ వచ్చి ఇది ఎలా జరిగిందబ్బా, ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, మరణము తప్పించువాడు యేసు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా ఎన్నో సూచక క్రియలు ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఆమేన్ అని చెప్పండి. మరి సాక్ష్యం ఏందారండి. నా పేరు రామాంజనేయులు. నాకు హాస్పిటల్లో పడిన తర్వాత ప్రార్థన చేస్తుంటే ఒక పాప చేయకమ్మా నా గురించి ఎందుకు చేస్తున్నావు అని గదురుకునేవాడిని. ఏమమ్మా ఇట్లా గదురుకుంటున్నాడు అతనని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఆమె. సరే అని నేను మా డాక్టర్ చూసినారు.
చూసి ఎత్తుకోపోరు మా చేత కాదని పంపించారు సార్. ఆ తర్వాత మళ్ళీ నా భార్య నా పిల్లలు ఏడుస్తుంటే నా ఫ్రెండ్ సుమన్ కుమార్ అని తైలం వీటికి వచ్చినాడంట, తైలం తీసుకొచ్చాడు. మళ్ళీ 7 సిలువలు వేసి వెళ్ళిపోయాడంట. అతని పైన 10 నిమిషాలకు మళ్ళీ నేను కదిలానంట. డాక్టర్ గారికి రుగోతు వచ్చి పిలిచి చెప్పారు, అమ్మ మొదలు కదిలాడంటే ఏంది కదిలాడబ్బా అని వాళ్ళు స్టన్ అయిపోయారు, అర్థం కాలేదంట. ఇట్ట కదిలాడబ్బా అయితేనని డాక్టర్లే స్టన్ అయిపోయి బా ఇంత చనిపోయినాను బతకడం ఏంది అనుకున్నారు. నా ఫ్రెండ్ ఆశ్చర్యంగా వేసింది. దండ తీసుకొద్దామని పోయటానికి నేను సెలవేసేతలకే నేను బతికి పట్టాను. హల్లెలూయా. ముందు వైద్యులు ఏమన్నారు? చనిపోయాడు తీసుకుపోమన్నారు చెప్పారు సార్. డాక్టర్ ఏం చెప్పాడు? చనిపోయాడు తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది? నా ఫ్రెండ్ వచ్చి వాడు చనిపోయాడు అనుకున్నాడు. 7 సిలువలు లేచి బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఏదో తట్టుకుంటే ఆ మనుషుడేమో దండ తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. ఆయన దండ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. నా కూతురు సన్మానానికి కాదు, చనిపోయాడు వేసి తీసుకుపోవడానికి. ఆ తర్వాత ఏం జరిగింది? నీకు 7 సిలువలు ఎవరు వేశారు? మా ఫ్రెండ్ వాడు సుమన్ కుమార్ అని వేసాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇలాగ అయిపోయాడని చెప్పి ప్రార్థనా తైలం పట్టుకుని వెళ్ళి 7 సిలువలు వేసాడు. వేసేసి ఆ మనుషుడేమో చనిపోయాడని చెప్పి 7 సిలువలు వేసాడు విశ్వాసంతో. తనకి మళ్ళీ నమ్మకం సరిపోక దండ తేయడానికి వెళ్ళిపోయాడు, మోసుకుపోవడానికి. మళ్ళీ ఇలా బెడ్ చూసినప్పటికి తక్కువని కదిలాడు. దేవుని జీవము మనతోనే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. షుగర్ వ్యాధి ఎక్కువైపోవటం, బలహీనం అయిపోయి చివరికి ఐసీయూలో పెట్టారు. ఈ పొద్దు బ్రహ్మాండం నడుచుకుంటూ వస్తున్నాను. ఆశ్చర్యం ఏంటంటే డాక్టర్ కూడా ఇంకా లేడు, చనిపోయాడు అని చెప్పటం. తన స్నేహితుడు 7 సిలువలు వేస్తే 7 అంతల ఆత్మశక్తి ఆ బిడ్డ నిలబెట్టి మళ్ళా సజీవునిగా దేవుడు నిలబెట్టాడు. చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. మీరు భయపడకండి, మనకెవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆయన అనుక్షణము మనల్ని కాపాడుతాడు. అందుకే ఏ సమయంలో అయినా మన నోటప్పుడు హల్లెలూయా చెబుతూ ఉండాలి. ఆ పవర్ మీకు తెలియదు, కానీ ఎప్పుడైనా ఏదన్నా మీకు టెన్షన్గా ఉన్నా, పడిపోయింది దొరకాలన్నా, బలహీనంగా ఉన్నప్పుడు బాగుపడాలన్నా ఏమో మొదలెట్టుదాం. అక్కడ ఎంతమంది ఉన్నా సరే, ఎవరున్నా సరే, నీకు ప్రార్థన చేయడం ఎలా చేయాలో అర్థం కాకపోతే ఏం చేయాలి?